అసలు ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందండి? అప్పులలో చూస్తే 26వ స్థానం. మీరు ఇచ్చినది రిపోర్ట్, ఇది పేజ్ నంబర్ 17. అప్పులలో 26వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 19వ స్థానంలో ఉంది. అంటే మీరు అన్ని వెనకాల నుంచే. రెవెన్యూ డెఫిసిట్ అయితే 74,147 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఆర్థిక లోటుతో 31 స్థానంలో ఉంది. అంటే లాస్ట్ దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పులో 25వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల్లో 28వ స్థానంలో ఉన్నారు. ఇది కాక మళ్ళీ మీరే పెట్టినారు. అని ఎందుకు మీరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మరి చూడు, మీరే పెట్టినారు. కంపారిజన్ ఆఫ్ ఫిస్కల్ ఇండికేటర్స్ అక్రాస్ సదర్న్ స్టేట్స్ అంటే పేజ్ నంబర్ 20. మీరేమన్నారు? కింద దక్షిణాది రాష్ట్రాల్లో పోలిక పెట్టినారు. ఎంత పెట్టినారు తెలుసునా? మొత్తము అప్పులో చూసినట్లయితే, అప్పు చేసిన చూసినట్లయితే హైయెస్ట్ 85,312 కోట్లతో, అంటే ఏది పోయిన సంవత్సరం 85,312 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్. మీ తర్వాత తమిళనాడు రెండంతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళు 73,000 కోట్లే. ఒరిస్సా 1,300 కోట్లు హైయెస్ట్ మీరు. నెక్స్ట్ రెవెన్యూ లోటు హైయెస్ట్ మీరు -60,000 కోట్లు. లోయెస్ట్ ఎవరు? 10,000 కోట్లు కర్ణాటక. మరి ద్రవ్య లోటు హైయెస్ట్ మీరు, అందరికంటే ఎక్కువ 85,269 కోట్లు. లోయెస్ట్ ఎవరు? ఒరిస్సా 912 కోట్లు. మీరే ఇచ్చుకున్నారు ఇవన్నీ. అసలు ఇది కాక మీరు కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ అందుకనే మీరు బాగా నీట్ గా కనుక్కున్నారనమాట. కనుక్కొని అసలు కొన్ని అయితే ఎంత ఆశ్చర్యం అంటే, ఇంత బాధ్యత గల పొజిషన్లో ఉన్నారే మీరు. హిందూ పేపర్ ఏమనుంది ఇది ఈ రోజు? క్రైమ్స్ కమిటెడ్ అండర్ ద గైస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ వాన్ సీఎం. మంచిదే. మీరేమంటున్నారు? వైఎస్ఆర్సీపీ had లెఫ్ట్ బిహైండ్. అంటే మేము దిగిపోయేటప్పుడంట 1,22,422 కోట్లు మేము అప్పు పెట్టిపోయినామండి. తగునా అండి ఇది? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తగునా ఇవన్నీ చెప్పడము? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తగునా? మేమండి చేసిండే తప్పు. 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఎంత ఉన్నింది? కరెంట్ డిపార్ట్మెంట్లో అన్ని కలిసి 29,500 కోట్లు. మీరు దిగిపోయేటప్పటికి దాన్ని ఎంత చేసినారు? 86,215 కోట్లు. అంటే మీ హయాంలో మీరు 56,663 కోట్లు మీరు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,24,624. అంటే 1,24,624 కోట్లలో 86,000 కోట్లు 200 అప్పుడు మేము వచ్చినప్పటికే లేవా? అవన్నీ కలిపి మీరు చెప్తారు మేము చేసినాము. ఎంత అన్యాయం ఇది అసలు. ఎక్కడ కనీ విని ఎరిగినాం ఇట్లా ఈ స్థాయిలో. నిజం చెప్పాలంటే మీరు చేసిన అప్పెంత? మీరు 56,664 కోట్లు చేస్తే మేము కేవలం కోవిడ్ పెట్టుకొని కూడా 38,410 కోట్లు మాత్రమే మేము చేసిండేది. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరం మీరు అప్పు కరెంట్ డిపార్ట్మెంట్ 23.8 అంటే 24% మీరు చేస్తే మేము కేవలం 7.6% చేసినామండి. సంవత్సరం మీద సంవత్సరం మేము 7.6% మేము చేస్తే మీరు 24% చేసి మళ్ళా మీరు చెప్తారు మేము ఇంత అప్పు చేసినామని. ఎంత అన్యాయం ఇది. అంటే ఏం ధైర్యంతో చెప్తారో మాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది కాక మళ్ళా సబ్సిడీ. మీరు కరెంట్ డిపార్ట్మెంట్లకు సబ్సిడీ, కరెంట్ డిపార్ట్మెంట్ నష్టాలకు ఎందుకు పోతుందంటే సబ్సిడీ కరెంటు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో. మీరు ఎంత చెల్లించినారు? 5 సంవత్సరాలు 13,255 కోట్లు మీరు చెల్లించినారు అంతే. మేమెంత తెలిసిన 47,800 కోట్లు. అంటే మీ అంత 300 కంటే ఎక్కువ మేము చెల్లించినాం సబ్సిడీ డబ్బులు నష్టపోకుండా. మాకు చెప్తారు. అసలు ఆశ్చర్యంగా ఉంది ఇది. అందుకనే మీరు మళ్ళీ ఇది కూడా చెప్పినారండి బాగా. తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన ముఖ్యమంత్రి, అంటే ఆర్థిక మంత్రి చెప్తున్నారు అనమాట. ముఖ్యమంత్రి గారు తాను నాటిన చెట్టు నీడలో తను ఎప్పటికి కూర్చోలేని తెలిసి, అందుకనే అనుకుంటా వేరే వాళ్ళు ఎవరన్నా చెట్టు నాటితే నీడలో కూర్చుండేది. సింపుల్ కదా సిస్టమ్ ఇది. బాగుంది కదా, మీరే చెప్తున్నారు. మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పినదే ఇదంతా. విజన్ స్వర్ణాంద ఇది ఒకటి. అవినీతి అయితే చెప్పలేనంత అవినీతి. ఇసుక, మందు, భూమి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్, చివరకు వినూత్నమైన పద్ధతి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి అవినీతి. కోడి వేస్ట్ విన్నారు ఎప్పుడన్నా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వినండి. కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసునా? లోకల్ ఎమ్మెల్యేలు కోడి కోసిన తర్వాత చికెన్ షాపుల్లో తోలు గీలు తొప్పే ఉంటుంది కదా, పక్కన ఇస్తారు కదా, దాన్ని కూడా మాఫియా మాదిరి చేసి ఊర్లో ఉండే కోడి వేస్ట్ అంతా కలిసి ఒకటే చోటికి రావాలా. ఆ కోడి వేస్ట్ అంతా కలెక్షన్ చేసి ఎక్కడ పంపిస్తే తెలుసునా? చేపల చెరువులకు. ఇది ఒక తప్పు. అది చేపలతో తినిపించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది పలు చోట్ల జరుగుతుంది. అంటే ఇంత వినూత్నమైన కోడి వేస్ట్ను కూడా కరప్షన్ చేసే ఈ కూటమి మళ్ళా నీతులు. ఇంకా కొత్తగా దోమలతో ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. దోమలు ఏ ద్వారా కనుక్కుంటారు అంటే ఏ వచ్చి దోమను చంపుతుందా? అంటే మీరు చెప్పేదేమి? దోమను ఏ ద్వారా కనుక్కుంటారు. దానికి ఏ కావాలన్నా మనిషిని దోమ కుడుతుండా లేదంటే చెప్పడు. దోమలు ఉంటే మనిషిని కుడతాయి. దాన్ని ఏ ద్వారా కనుక్కుంటారంట. నాకు అందుకని డౌటు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ అని. మీరు మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ అని. మాకు అర్థమైనది ఏమంటే ఎప్పుడు కూడా మీది పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ చాలా పూర్. కానీ అసలు పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంటుంది అన్నమాట.